అక్షయే మీ మనవరాలు వేదవతి. అమ్మవారి అంశతో నీ జాతకంతో పుట్టిన నీ మనవరాలు అక్షయే. ఈ స్వామీజీ గడి చెప్తే పెద్దావిడ ఈజీగా నమ్మేస్తుంది. అవని వాళ్ళు మీ దగ్గర ఆ నిజం చెప్పుకోలేకపోవడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే అక్షయ అవనిని అమ్మా అని పిలిచే పిలుపు వల్ల అవనికి ప్రాణగండం ఉండడం. అందుకే ఈరోజు గుడిలో ప్రాణగండ నివారణ యాగాన్ని జరిపించాను. దోషం తొలగిపోయింది. ఇంటికి వెళ్ళి నిర్భయంగా నిజాల్ని చెప్పేయమని పంపించాను. మీరంత తొందరగా నమ్మరని, ఒకవేళ నమ్మినా ఈ నిహారిక మీ నమ్మకాన్ని బలహీనపరుస్తుందనే అనుమానంతోనే నేనిక్కడికి వచ్చాను. అవని అమ్మవారి మీద ఒట్టు వేస్తానన్నా మీరు నమ్మలేదు. పోనీ నన్ను ఆ పరమేశ్వరుడి మీద ఒట్టు వేయమంటారా? అయ్యో వద్దు స్వామి, నీతో ఒట్టు వేయించుకుని నమ్మితే ఇక భూమి మీద నమ్మకం అనే మాటే ఉండదు, చచ్చిపోతుంది. మిమ్మల్ని అనుమానిస్తే మాకు పుట్టగతులు ఉండవు. అవును గురువుగారు, ఎన్నో సంవత్సరాల నుంచి మీరు మా కుటుంబానికి గురువులుగా, శ్రేయోభిలాషులుగా ఉన్నారు. మీ మాట మాకు నమ్మకం మాత్రమే కాదు, వేదం కూడా. ఇక ఈ విషయం మీద ఎవరికీ ఎటువంటి అపోహలు ఉండనవసరం లేదు. మీ మనవరాల్ని తెచ్చుకోండి. అక్షయ గతి ముంబై పాలైపోయినట్టే, ఇంక తిరిగి రాదు. అన్నా, నాకొక ఆలోచన వచ్చింది. ఏంట్రా? మనం ఆ పాపని ఎక్కించుకున్నందుకే మనకు ఊహించినంత డబ్బులు వచ్చాయి కదా. అదే ఆ పాపని మనం ముంబైలో అమ్మేస్తే ఆ పిల్ల అమ్మూర్తెలేలా చక్కగా ఉంది. ఆ రూపానికి 4 రూపాయలైనా ఎక్కువ వస్తాయి కదా. వాళ్ళెవరో ఈ పాపని వదిలించుకోవాలని అనుకున్నారు. తిరిగి వాళ్లకు సంబంధించిన మనుషుల దగ్గరికి చేరకపోయినా పర్వాలేదు, అందుకే అంగడిలో పెట్టి అమ్మేసుకుందాం. అయితే మంచి బేరం తగిలితే అమ్మేసుకుందాం. మన లైఫ్లు సెట్ అయిపోతాయి. కుక్కకి పెత్తనం ఇస్తే కుండలు గెలికింది అన్నట్టు అల్లుడి ఇలరికం అయితే ఇలాగే ఉంటది. ఇదిగే ఇంటి వారసుల మీద పంచులేస్తే అది నీకే ప్రమాదం బావా. మీ అక్క ముందు సామెతలు వాడడం ఆంజనేయుని ముందు కుప్పెగంతులు వేయడంలా ఉంటుంది. కాస్త చూసి మాట్లాడండి. నా ఇంటి దేవత జాడేమైనా తెలిసిందా? నా మనవరాల్ని తీసుకొస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నావని. మనసంతా కకలావికలంగా ఉంది శ్రీకర్. పెద్దిరాజు అన్నట్టుగా మన ఇంటి అమ్మవారినే బయటికి తరిమేసినట్టుగా మనసంతా బాధగా ఉందిరా. అక్షయ్ గురించి చిన్న ఆచూకీ కూడా తెలియలేదా? ఊరంతా వెతికామమ్మా. నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళాం. చివరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చొచ్చాం. అక్షయ వల్ల నేను ప్రాణం పోయే పరిస్థితికి వచ్చానని తెలిసి కూడా మీరు మాత్రం తన మీద ఎందుకంత ప్రేమను కురిపిస్తున్నారు?
మనవరాలని తెలియగానే అది చేసిన తప్పు ఒప్పైపోయిందా మీ దృష్టిలో? కరెక్ట్ మాట అడిగావన్నయ్య. అంటే నీలాంటి జాతకం కలది కాబట్టి మనుషుల్ని హత్య చేసినా అది నేరం కిందకు పరిగణించబడదా? ఓ రకంగా బావగారు అడుగుతున్న దాంట్లో కూడా న్యాయం ఉంది కదత్తయ్య. ఎందుకు లేదు, ఉంది. తప్పు చేసిన వారు ఎవరైనా సరే నానమ్మ క్షమించదు కదా. బాగా ఆలోచించిన తర్వాత అక్షయ లాంటి పని చేసుండదని నాకు అనిపిస్తోంది. అంత చిన్నపిల్ల రాధాకృష్ణని ఎందుకు చంపాలనుకుంటుంది? నిన్నందరం బాధలో ఉండి అక్షయ్ని అనుమానించాం గాని బాగా ఆలోచిస్తే అక్షయ్ది ఎటువంటి తప్పు లేదనిపిస్తోంది. అవని ఈ ఇంటి కోసం ఎన్ని త్యాగాలు చేసిందో అక్షయ్ కూడా అన్ని త్యాగాలు చేసింది.